తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో పార్లమెంట్ సెగ్మెంట్ లోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మినరల్స్ చైర్మన్ ఇరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షులు మరియు కోఆపరేటివ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దాన్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతనంగా ఎన్నుకోబడిన ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూరు మాజీ మున్సిపల్ చైర్మన్లు సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, ఆర్మూరు పట్టణ కౌన్సిలర్లు ఇట్టే నరసారెడ్డి, శాలా ప్రసాద్, రవిగౌడ్, ఆకుల రాము, ఎస్ఆర్ సుజాత రమేష్, అతీక్ ఫయాజ్, ఇంతియాజ్, కొంత మంజుల మురళి, వనం శేఖర్, శివ, బారడ్ రమేష్, తాటి హనుమాన్లు, సుంకర్ రంగన్న, బాదం రాజ్ కుమార్, రింగుల భూషణ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు పట్టణాధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఆర్మూరు పట్టణ నాయకులు అజ్జు ఫహీం, మారుతిరెడ్డి, రవీందర్ రెడ్డి, జిమ్మి రవి, భూపేందర్, హబీబ్, మొహమ్మద్ అలీ, ఎస్కే బబ్లు, శ్రీకాంత్ తదితరులు సీఎం ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి నేతృత్వంలో ఆర్మూరు పట్టణ పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ నూతన భవనానికి మరియు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని మెమోరాండం అందజేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నలు పోరుబాట నిర్వహించారు. రైతన్నలు నిర్వహించిన పోరుబాటలో ఎమ్మెల్యే వేముల ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా తర్వాత కూడా కాంగ్రెస్ హామీలు నిలబెట్టడం లేదన్నారు. రైతులకు బోనస్ 500 రూపాయలు గత పంటకు ఇవ్వలేదన్నారు. ఈ పంటకైనా ఇవ్వాలని, ఇవ్వకుంటే రైతులంతా రోడ్డు ఎక్కుతారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో 3వ భాగం పోయిందని చెప్తున్నారు. ప్రైవేటీలు కొన్నారట. ఎంత కొన్నారు? 2000, 2200 కొన్నారు. మరి ఎంత కొనాలి వాళ్ళ లెక్క ప్రకారం? 2700 కొనాలి. 2200 రూపాయల మద్దతు ధర, 500 బోనస్ ఇచ్చి 2700 కొనాలి. దొడ్డు అసలే కొంటలేరు. రైస్ మిల్లర్లు సన్నమ్మి కొనుక్కొని తీసుకుపోతున్నారు. సన్నమ్మి 3000 కొనాలి, ఇవాళ 2200 పోతా ఉన్నాయి. రైతులకు నష్టపోతా ఉన్నారు. 500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే ఒక ఎకరంలో 25 క్వింటాలు పండినా ఎకరానికి 12,500 రూపాయలు అవుతుంది ఈ బోనస్. ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు ఇవాళ నష్టం కోల్పోయి ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు ఇస్తా ఉన్నాడు. మీ చేతగానితనం వల్ల, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. నాయకుల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం మన రైతన్నలకు ఉన్నది. మీ పార్టీ 500 బోనస్ ఇస్తా అన్నది, ఇక ఎందుకు ఇప్పుడు పిఎండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తేవాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడే మనకు వస్తాయి. అది కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వస్తాయి. మీరు ఆలోచన చేయండి దయచేసి. ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా రైతు బంద్ వేయటానికి 4 నెలలు పడతా ఉంది, 4 ఎకరాల వాళ్ళకి వేయటానికి. ఒకవేళ ఎన్నికలు అయిపోతే ఎవడు కానాలే మనని? మళ్ళా 5 ఏళ్ల దానిక మన అవసరం లేదు రేవంత్ రెడ్డికి, మళ్ళా 5 ఏళ్ల దానిక మన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి.
కాబట్టి ఎన్నికలే మనకు ఆయువు పట్టు. ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికలే మనకు ఆయువు పట్టు. అయితే ఎన్నికల్లోపు హామీలన్నీ కూడా తీర్చాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. మళ్ళీ ఎన్నికల తర్వాత అయ్యా మేము హామీలు అమలు చేయకపోతే మాకు మళ్ళీ రాబోయే రోజుల్లో ఓట్లు వేయరన్న భయం ఉంటుంది. మన హామీలు అమలు అవుతాయి. లేకపోతే హామీలు అమలు చేయకున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హామీలు అమలు చేయకున్నా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇక మనం గోవిందనే, మన గతి గోవిందనే. ఎందుకంటే ఓట్లు నేను హామీలు అమలు చేయకుండా నాకు ఓట్లు వేసినారు వీళ్ళు అన్నే చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి వస్తుంది. మనకు హామీలు అమలు చెయ్యడు. నేను ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో నా హామీలను అమలు చేస్తా అని చెప్పిన 50 రోజులు కూడా కాలేదు. ఈ బామ్మరుదులు ఇద్దరు ఎంబడ పడుతున్నారు అన్నాడు. ఇవాళ ఇక నేను అడుగుతున్నా, నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇక బామ్మరుదు అనుకుంటావా, అన్న అనుకుంటావా, తమ్ముడు అనుకుంటావా, బావ అనుకుంటావా, నీ ఇష్టం. నన్ను ఏమన్నా అనుకో. ఇక వల్ల నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళకి 112వ రోజు అయింది. 100 మీద 12 రోజులు ఎక్కువైంది. మీరు 100 రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు. 112 రోజులైంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది. మీరిచ్చిన హామీ రైతులకు ఏదైతే ఇవాళ 500 రూపాయలు బోనస్ మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొంటాము అని చెప్పినారో అది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి వెంటనే. అప్పుడే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఇవాళ నేను గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవలసిన అవసరం మన రైతన్నలకు ఉన్నది. మీ పార్టీ 500 బోనస్ ఇస్తా అన్నది. ఇక ఎందుకు ఇప్పుడు ఇప్పియండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడే మనకు వస్తాయి. నందిపేట్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు పర్యటించారు. ముందుగా నందిపేట్ మండలంలోని నందిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలో పాదయాత్ర నిర్వహించారు. ఓ ఫంక్షన్ హాలులో నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడుతూ వడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ఇంతవరకు ప్రారంభించలేదని అన్నారు. రైతులకు కరెంటు లేక బోరుబావులు ఎండిపోయి పంటలు ఎండిపోయి రైతన్నలు అరిగోస పడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఎంపీ నిజామాబాద్ లో చేసింది శూన్యమన్నారు. 5 రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా రాలేదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గంగాధర్ గౌడ్, ఎంపీపీ సంతోష్, జెడ్పీటీసీ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నేను కొరుట్ల, మెట్పల్లి మరియు జగ్జాల్ ఆ ప్రాంతంలో ప్రజా సమావేశాలు ఇప్పుడు చేసిన మా వాళ్ళు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ 3 నెలల ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండి రావు బాబు సుఖంగా సంతోషంగా ఉండి ఆ రోజుల్లో సమయానికి రైతు బంధు వస్తుండే, సమయానికి మరి పెన్షన్లు కానీ సమయానికి అన్ని రకాల నిధులు వస్తున్నాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలు ఏవైతే ఆశించారో అవి అందక, ముఖ్యంగా రైతులు రైతు బంధు అందక, సమయానికి అందక అప్పులు చేసి మరి వ్యవసాయం చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటివరకు కూడా
రైతు బంధు రావడం లేదు. 3 ఎకరాలకు 3.5 ఎకరాలకు వేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే. మరి కరెంటు కొరత కానీ గ్రామాలలో రైతులు బోర్ కూడా వేస్తున్నారు, త్రాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. రైతులు నష్టపోయినారు, కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ధోరణికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారి పట్టించిండు. అదేవిధంగా కక్షలు తీసుకునే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి ఈరోజు మా కవితమ్మను ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలామంది అధికారులను అరెస్ట్ చేయడం, ఇవి తప్ప వేరే పని లేవు. పేపర్లు చూస్తే అరెస్టులు, రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేదు. మరి ఈరోజు చాలా అవసరం, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడికి గెలవడం చాలా అవసరం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే గొంతుకన్నై తప్పకుండా ప్రశ్నిస్తా. మరి నిలదీస్తా కూడా. నేను నాతో పాటు మా సురేష్ రెడ్డి గారు రాష్ట్రం మెంబర్, ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గెలిచే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. మేమందరం కలిసి తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. పిల్లలకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య పెరుగుదల కూడా ముఖ్యమైనని, శారీరక మానసిక అభివృద్ధి నిజమైన విద్య అని తెలంగాణ యూనివర్సిటీ నుండి విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ రాజగంగారం విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చదువంటే కేవలం ఉపాధ్యాయుడి పాత్రనే కాకుండా తల్లిదండ్రులది, సమాజానికి ఎంత పాత్ర ఉంటుందో కులంకుశంగా వివరించడం జరిగింది. సైకాలజిస్ట్ ఆర్ట్ ఆఫ్ పేరెంట్ హాల్లో భాగంగా తల్లిదండ్రుల పాత్ర విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు. చదువు అంటే కేవలం ర్యాంకులు కాదని, జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పోరాడే శక్తి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూరు పట్టణంలోని 26, 27 వార్డుల్లో బీజేపీ నాయకులు లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, లాభార్థి యోజన కన్వీనర్ కలిగొట్ట గంగాధర్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి యుగంధర్, నాయకులు రమణ, బూత్ ఇన్ఛార్జీలు కుమార్, సురేష్, శివరాం తదితరులు పాల్గొన్నారు. స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ డ్వాక్రా గ్రూపులలో రుణాలు తీసుకుంటున్నాం కదా, దాని వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దయచేసి వచ్చే ఎన్నికలు ఒక మంచి కమిట్మెంట్ తోటి అరవింద్ అన్న గారు ముందుకెళ్తున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి అవినీతికి ఇది లేకుండా నీతివంతమైన పాలన చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అరవింద్ అన్నను ఎంపీ గెలిపించి ప్రధానమంత్రిగా మోడీని చేయాలని కోరడానికి వచ్చిన. దయచేసి ఈ సందేశం కూడా మీరు చదవండి ప్లీజ్. ఉజ్వల కింద సిలిండర్లు ఇస్తుంది, డ్వాక్రా గ్రూపులలో రుణాలు తీసుకుంటే వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మోడీ భరిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఏదుంటుందో ఎంపీగా ధర్మపురి అరవింద్ అన్నని గెలిపించి మోడీని ప్రధానమంత్రి చేయాలని కోరడానికి వచ్చినాం. మోడీ గారి సందేశం ఉన్నది, దయచేసి అందరూ కూడా చదివి వినిపించు దయచేసి. అమ్మ కూడా అర్థమవుతుంది. అమ్మ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క్ యోజన కార్యక్రమంలో భాగంగా రాజారాం నగర్లోని 26, 27 వార్డులలో 83, 84, 85, 86 బూతులలో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. లబ్ధిదారులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిరో ఆ లబ్ధిదారులను కలిసి కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ అన్న గారిని గెలిపించి ప్రధానమంత్రిగా మోడీని వేయాలని వారిని కోరడం జరిగింది. వారు మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. 600 106 ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. మంచి కమిట్మెంట్తో మంచి నీతివంతమైన పాలన అందిస్తుంది. కానీ వారు చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రాంతంలో గతంలో ఇండివిజువల్ లాటరీ స్కీము స్వచ్ఛ భారత్ కింద కట్టడం జరిగింది. దానికి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే రావడం జరిగిందని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఏదైతే రేషన్ బియ్యం ఇస్తున్నారో ప్రతి కుటుంబంలో ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం కూడా గత 3 ఏళ్ల నుంచి ఇస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలు కూడా కొనసాగిస్తారని మోడీ చెప్పడం జరిగిందని కూడా వారికి అన్ని విషయాలు తెలియజేస్తాం. ఏదైతే డ్వాక్రా గ్రూప్ రుణాలు ఉన్నాయో ఆ రుణాల్లో కూడా దాదాపు ఒక 5% వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మహిళలకు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంపీ గెలిచిన తర్వాత మంచి కమిట్మెంట్తో నీతివంతమైన పాలన చేస్తున్నాడు. ఎలాంటి ఆర్భాటలో పోకుండా ఒక సామాన్య మానవులు ఉంటున్నారు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు ఆశీర్వదించి అరవింద్ అన్నను ఎంపీ గెలిపించి మరోసారి కూడా ప్రధానమంత్రిగా మోడీజీని చేయాలని కోరడం జరిగింది. ఆర్మూరు పట్టణంలో గల ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో నుండి బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో పాటు గుంతలు ఏర్పడి ఆ గుంతల్లో డ్రైనేజీ నీరు నిల్వ ఉండడం వల్ల గుంతలు ఏర్పడక ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ పీజీ పాస్ అయిన విద్యార్థులకు 5 రెట్లు పెంచిన కాన్వకేషన్ ఫీజును తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ డిమాండ్ చేశారు. నా పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. ఇటీవల కాలంలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ కాలేజీలకు సంబంధించింది ఈ తెలంగాణ యూనివర్సిటీ యంత్రాంగం అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఏదైతే ఫీజులకు సంబంధించింది ఎగ్జామినేషన్ బ్రాంచ్కు సంబంధించిన ఫీజులను దారుణంగా పెంచడం బాధాకరం. పేద విద్యార్థుల మీద ఆ భారాన్ని మోపడం సరికాదని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో అనేక డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఉన్నాయి. ఈ డిగ్రీ పీజీ కాలేజీలో దాదాపుగా ఒక సంవత్సర కాలంలో 20 నుండి 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థుల మీద ఇవాళ కాన్వకేషన్ ఫీజు గతంలో 700 రూపాయలు ఉంటే దాన్ని 3500కు అంటే 5 రెట్లు పెంచి ఒక కార్పొరేటుకు అనుగుణంగా ఫీజులు పెంచిన దారుణమైన పరిస్థితి తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. వెంటనే విద్యార్థి లోకమంతా కదలాల్సిన అవసరం ఉంది. దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పేద విద్యార్థుల మీద అధిక భారాల్ని మోపుతున్న ఏదైతే యూనివర్సిటీ యంత్రాంగం ఎగ్జామినేషన్ బ్రాంచ్ కావచ్చు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, వెంటనే రిజిస్టర్ కావచ్చు, దీని మీద స్పష్టత ఇవ్వాలి. వెంటనే ఈ ఫీజులు ఏదైతే పెంచిన ఫీజులు ఉన్నాయో వాటిని యథావిధిగా తగ్గించాలని చెప్పి, తగ్గించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా ఈ యూనివర్సిటీ యంత్రాంగాన్ని హెచ్చరించడం జరుగుతుంది.